అవునవును. ఆ, హై వియర్స్ వెల్కమ్ టు సార్ మార్కెట్స్ అట్ నేను 11 AM. మళ్ళీ ఇక మార్కెట్ మాట్లాడతాను. డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఈ రోజు డేని మార్కెట్స్ ఫ్లాట్ నోట్ తో ప్రారంభించడం చూస్తున్నాము. నేను ఓపెన్ అయిన మళ్ళీ లెవెల్స్ నుంచి మాట్లాడతాను. కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత పాజిటివిటీ అనేది కొనసాగిస్తూ ఉండడం చూస్తున్నాము. నిఫ్టీ ప్రస్తుతం ఒక 23 పాయింట్స్ పాజిటివ్ గా 11,747 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 106 పాయింట్స్ పాజిటివ్ గా 39,087 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 250 పాయింట్స్ పాజిటివ్ గా 29,957 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత ఈరోజు కరెక్షన్ కి లోన్ అవ్వడం చూస్తున్నాము. కొంత అడ్వాన్సెస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే డిక్లైన్స్ హయ్యర్ సైడ్ లో మూవ్ అవుతున్నాయి. బోత్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు. అడ్వాన్సెస్ ప్రస్తుతం చూసినట్టయితే 794 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్స్ 871 గా ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ లో గనక చూస్తే టాటా మోటార్స్ 2.15%, భారతీ ఎయిర్టెల్ 2%, ఎన్టీపీసీ 2.10%, భారతీ ఇన్ఫోటెల్ 2% అండ్ కోటక్ మహీంద్రా 1.5% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్ లో చూస్తే టీసీఎస్ 2.5%. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కొంత లూజర్స్ లో కనుక చూస్తే ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఈ రోజు డౌన్ ట్రెండ్ లో కరెక్షన్ లో మూవ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిఫ్టీ టాప్ 2 ఆఫ్ ద గెయినర్స్ కూడా ఐటీ స్పేస్ కి చెందిన స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ప్రస్తుతం ఒక 2 to 3% మధ్య డౌన్ సైడ్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అట్ సేమ్ టైం టెక్ మహీంద్రా ఒక నియర్లీ 1.5 to 2% మధ్యలో డౌన్ సైడ్ లో ఉంది. అండ్ బ్రిటానియా నిన్నటి డౌన్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ప్రస్తుతం ఈ రోజు కూడా ఒక 1.5% వరకు డౌన్ సైడ్ లో ఇది మూవ్ అవుతోంది. హెచ్యుఎల్ 1.45% వరకు ఇది నెగిటివ్ గా ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉంది. ఇక రూపీ చూసినట్టయితే 69.39 తో మార్జినలీ లోయర్ సైడ్ తో ఈ రోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా మార్నింగ్ నుంచి మెడిసిన్ మార్కెట్స్ వరకు మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ ఇచ్చేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్స్ ప్రస్తుతం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్లయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హాయ్ అండి. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా డేని కొంతవరకు మార్కెట్స్ కొంత ఫ్లాట్ దేరోన్లోనే స్టార్ట్ చేయడం మనం చూసాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉండడం గమనిస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా కొంతవరకు రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా చూస్తున్నాము. అండ్ సెక్టర్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న ట్రెండ్లో మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని మీరు చూస్తున్నారు? చూడండి, ఇప్పటి వరకు మార్కెట్స్లో ఉన్న ట్రెండ్ కానీ గమనిస్తే చాలా వరకు ఫ్లాట్గానే ఉంది. పెద్దగా మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే ఒక 20 to 30 పాయింట్స్ రేంజ్లో మనకి కొనసాగడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ దగ్గర చూసుకుంటే ప్రస్తుతానికి 240 పాయింట్స్ దాకా పాజిటివ్గా ఉంది. ఒక దశలో 30,080 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడం చూసాము. ప్రధానంగా ఈరోజు మార్కెట్కి సపోర్ట్ చేసిన స్టాక్స్ లిస్ట్ కానీ చూసుకుంటే రీసెంట్గా మనకి కొంచెం హయ్యర్ లెవెల్స్లో కరెక్ట్ అయిన టాటా మోటార్స్ ఒకటి ఈరోజు టాప్ గెయినర్గా ఉంది. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, తర్వాత ఇన్ఫ్రాటెల్, కోటక్ బ్యాంక్ లాంటివి స్ట్రాంగ్గా మనకి ఉన్నాయి ఈరోజు. తర్వాత లాస్ట్ కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చూసాము. అది ఈరోజు కూడా ప్రస్తుతానికి డే హైస్ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ట్రేడ్ కావడం చూస్తున్నాము. ఇంకా చెప్పాలంటే మార్కెట్స్ ఈ లెవెల్లో ఉన్నాయి అంటే రెండు స్టాక్స్, ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకోటి రిలయన్స్, ఈ రెండు చాలా స్ట్రాంగ్గా మనకి ముందుకు వెళ్తున్నాయి. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో టీసీఎస్ 3%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒక 2%, బై అండ్ లార్జ్ ఐటీ కంపెనీస్, తర్వాత కొంచెం ఫార్మా కంపెనీస్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఒక మార్కెట్ బ్రెత్ కానీ చూసుకుంటే మనకి చాలా వరకు ఈక్వల్గా ఉన్నాయి. మనకి రెండు కూడా అటు అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్ ప్రస్తుతానికి అంటే మెజారిటీ స్టాక్స్ 50% స్టాక్స్ మైనస్లో ఉన్నాయి, 50% స్టాక్ ప్లస్లో ఉన్నాయి అన్నమాట. మరోవైపు టాప్ గెయినర్స్లో చూసుకుంటే మిడ్ క్యాప్లో పెద్ద క్వాలిటీ స్టాక్స్ అయితే మనకి మంచి గెయిన్స్లో పెద్దగా లేవు. అంటే చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే మనం పెద్దగా ఫండమెంటల్స్ లేని కంపెనీస్లో గెయిన్స్లో ఉన్నాయి. అంతకుమించి పెద్దగా క్వాలిటీ స్టాక్స్లో అయితే బయింగ్ అయితే కనపట్లేదండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు అనంతపూర్ నుండి నరేష్. హలో హలో హలో
నరేష్ చెప్పండి. హలో నరేష్, మీ వాయిస్ మాకు వినిపించట్లేదు. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో ఓకే అండి, మనకి కాల్ వాయిస్ వినిపించట్లేదు. అండ్ ముఖ్యంగా శేషు గారు, టాటా మోటార్స్ అనేనంతా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్లో నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో 1 ఆఫ్ ద లూజర్గా టాటా మోటార్స్ ట్రేడ్ అవడం చూసాము. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఇందులో మంచి స్ట్రెంత్ అనేది కనిపిస్తోంది. ఒక 2% వరకు అప్ ట్రెండ్లో ఇది ట్రేడ్ అవుతూ నిఫ్టీ టాప్ గెయినర్గా కూడా ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ అప్మూవ్కి కొంతవరకు చూసుకున్నట్టయితే సేల్స్ కొంత 20% వరకు డ్రాప్ అయినప్పటికీ కూడా ఈ అప్మూవ్ అనేది టాటా మోటార్స్లో రావడం చూస్తున్నాము. సో ఈ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు అంటారా? పాజిటివిటీ అనేది సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారా? చూడండి, పాజిటివిటీ పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు అండి నా ఉద్దేశం ప్రకారం. మరి ముఖ్యంగా టాటా మోటార్స్లో ఎందుకంటే రీసెంట్గా ఇది బాగా 150 లెవెల్స్ నుంచి బాగా పెరిగింది. ఈరోజు మెజారిటీ స్టాక్స్లో అయితే ఏవైతే ఆటో రిలేటెడ్ స్టాక్స్లో అంటే నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ప్లస్ ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది ఇది రియల్ బయింగ్ అనేది అయితే నేను అనుకోను. చాలా వరకు వీటిలో హెవీ షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. అంటే దానికి ముందు అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ కానీ చూసుకుంటే మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా పడుతూ వస్తున్నాయి. తర్వాత అటు మంత్లీ సేల్స్ మనకి నెగటివ్ రావడము, దానికి ముందు రిజల్ట్ పరంగా మారుతి లాంటి స్టాక్ డిసప్పాయింట్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు నేను అనుకోవడం వీక్గానే ఉన్నాయి. మారుతి వీక్గానే ఉంది, అంటే ఈరోజు ట్రెండ్ అని కాదు, ఓవరాల్ ట్రెండ్ మారుతి వీక్గానే ఉంది, టాటా మోటార్స్ కూడా వీక్గానే ఉంది. అయితే ఈ లెవెల్ నుంచి కొంచెం పెరగచ్చేమో. మారుతి లాంటి స్టాక్ క్లోజర్గా 6783 ఉంది. ఇప్పుడు 68 దాటితే కొంచెం 69 ఆ లెవెల్ దాకా రావచ్చు. 6950 ఆ లెవెల్కి వస్తే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ దీంట్లోంచి ఎగ్జిట్, అంటే ఫ్యూచర్స్లో ఎవరైనా బై చేస్తుంటే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈ సిరీస్లో పెద్దగా మారుతి పెద్దగా పెరగకపోవచ్చు. అదేవిధంగా టాటా మోటార్స్ కూడా 220 దగ్గర రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్కి. అది దాటి ఇమీడియట్గా పెరిగే అవకాశాలు లేవు. అయితే రిజల్ట్ అనౌన్స్ చేయనుంది టాటా మోటార్స్. అది రిజల్ట్ డేట్ అయితే నాకు కన్ఫామ్గా తెలియదండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. 20 days వరకు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంది మేడం, తీసుకోవచ్చు? సారీ, రిలయన్స్ మేడం, రిలయన్స్ 20 డేస్కి తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఏమన్నా తీసుకోవాలి ఫీచర్స్లో? ఓకే అండి, ఫీచర్స్లో మీరు రిలయన్స్ అంటే నెక్స్ట్ 20 డేస్ అనేది అంటే ఎటైనా వెళ్ళడానికి అవకాశాలు ఉన్న మనకి టైం అండి. ఎందుకంటే అటు ఎలక్షన్స్ మనకి రిజల్ట్ దగ్గర పడుతుంటాయి, ప్లస్ దానికి తోడు మనకి 19th ఎగ్జిట్ పోల్స్ అనేది వస్తాయండి. అంటే 19th దాదాపు అన్ని కంట్రీలో అన్ని ఏరియాస్లో, అంటే అన్ని స్టేట్స్లో పోలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ రోజు నైట్ మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ 20 డేస్ అనేది ఎక్కువగా మా న్యూస్ బేస్డ్ ఉంటుంది. ఏదైనా జరగచ్చు. ఫ్యూచర్స్లో తీసుకునే వాళ్ళు రిస్క్ అవుతుందండి. మీరు ధైర్యం చేసి తీసుకుంటానంటే మాత్రం కరెక్షన్స్లో రిలయన్స్ కానీ ఇంతకుముందే చెప్పినట్టుగా HDFC బ్యాంక్, ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ రెండిట్లో మీకు నచ్చింది పడినప్పుడే కొనుక్కోండి స్టాక్. రిలయన్స్ కూడా రీసెంట్గా బాగా పెరిగింది. 1320 నుంచి ఒక 1420 దాకా వచ్చింది. ఈ మధ్య కాలపు హైలో ఉంది ఇది. కాబట్టి కొంచెం కరెక్షన్స్లో కొనుక్కోండి. ఓవరాల్ ట్రెండ్ అయితే రిలయన్స్ స్టడీగానే ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాము. హలో గుడ్ మార్నింగ్ రాము, అడగండి. రాము, మీ వాయిస్ లో అయిపోయింది. హలో హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వినిపించట్లేదు. ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు? హలో సారీ, M&M ఫైనాన్షియల్ అండ్ సన్ టీవీ హోల్డ్ చేస్తున్నారా, తీసుకోవాలనుకుంటున్నారా? ఓకే. సన్ టీవీ ఓకేనండి. M&M ఫైనాన్షియల్ మీరు
సన్ టీవీ పరంగా మీరు తీసుకోవచ్చు, బట్ దీని సన్ టీవీకి ఇమీడియట్గా మనకి రిజల్ట్ కూడా అక్కడ మన తమిళనాడు రిజల్ట్ కూడా దాని ప్రభావం ఉంటుందండి. దాని ప్రభావం కూడా సన్ టీవీ మీద ఉంటుంది. ప్రస్తుతం అయితే సన్ టీవీ 557 ఆ లెవెల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఈ మనకి ఏవైతే ఉంటాయో మీడియాకి చెందిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియాకి చెందిన స్టాక్స్ మామూలుగా యూజువల్గా ఈ ఎలక్షన్స్కి ముందు బాగా పెరుగుతాయండి ప్రతి ఎలక్షన్స్లో. బట్ ఈసారి పెద్దగా పెరగలేదు, రివర్స్ ఉన్నాయి, ట్రెండ్ రివర్స్ ఉంది. ప్రస్తుతానికైతే సన్ టీవీని మీరు ట్రై చేయొచ్చేమో. తర్వాత M&M ఫైనాన్షియల్ కన్నా మీరు వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఫైనాన్షియల్స్లోనే మీరు M&M ఫైనాన్షియల్ కన్నా వేరేది లైక్ L&T ఫైనాన్షియల్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఏమో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. అనంతపురం నుండి నరేష్. హలో. మేడం. యా చెప్పండి నరేష్. మేడం నరేష్ మీ వాయిస్ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అయింది. సారీ, స్టాక్ మళ్ళీ చెప్పండి నరేష్. ఎస్ బ్యాంక్ ఒకటి, బన్సాల్ ఇంజనీరింగ్ మేడం. ఓకే, తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఒక 6 months తీసుకోవాలి అనుకుంటున్నాను, ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎస్ బ్యాంక్ అండ్ బన్సాల్ ఇంజనీరింగ్. ఓకే అండి, రెండు కూడా మీరు 6 months 6 to 8 months వీతో ఇప్పుడు బాగా రీసెంట్ లోస్లో ఉన్నాయండి, మీరు కొనుక్కోవచ్చు. నిన్న కూడా చెప్పడం జరిగిందండి సేమ్ క్వశ్చన్కి. ఈవెన్ బన్సాల్ ఇంజనీరింగ్ అని గమనిస్తే మనకి ఆ రిజల్ట్ పరంగా బాగానే ఉంది, అయితే ప్రాఫిట్స్ అనేది బాగా తగ్గిపోయినాయండి. దానికి రీజన్ సపరేట్ అంటే వేరే రీజన్ ఉంది. ఓవరాల్గా మా రెవెన్యూస్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మరోవైపు ఎస్ బ్యాంక్ తెలిసిందే, చాలా వరకు ఇంతకుముందు పిఎస్యు బ్యాంక్స్లో ఏ విధంగా మనకి ఎన్పిఎస్ని అంటే వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉంటాయో బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి రిజల్ట్ ప్రకటించి అంటే క్లీనప్ యాక్టివిటీ ఏదో చేశారో అదే సేమ్ ఇప్పుడు ఎస్ బ్యాంక్లో కూడా ఉందండి. కాబట్టి ఇప్పుడు వచ్చిన బాటం అనేది అంటే 140 150 అనేది ఫైనల్ బాటం కావచ్చు. దీన్ని కూడా మీరు ఒక 1 year తో మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మార్కాపురం నుండి శ్రీకాంత్. హలో. నమస్తే మేడం, శ్రీకాంత్ గారికి నమస్కారం సార్. చెప్పండి. హలో సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఈ రేట్లో ఒక 5 years కి లాంగ్ టర్మ్కి మంత్లీ అంటే ప్రతి నెల 8 shares కొనుక్కుంటూ పోవచ్చు సార్. అదే విధంగా మంచి స్ట్రాంగ్ స్టాక్ సార్, అంటే ఫండమెంటల్ గా బాగా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఒక 2 స్టాక్స్ రికమెండేషన్ చేయాల్సిందా అడుగుతున్నా సార్. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ని కొనుక్కోవాలని అడిగారండి. కొనుక్కోవచ్చండి, మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ని మీరు కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. తర్వాత చాలా స్ట్రాంగ్గా కంపెనీస్ మీరు అడుగుతున్నారు. ఒకటండి, స్ట్రాంగ్ అంటే ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టుగా మనం ఏదైనా స్టాక్ రికమెండ్ చేస్తే దానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల దగ్గరికి ఆ స్టాక్ పెరగడము పడడము ఉంటుంది. మీరు ఒక లాంగ్ రన్ పెట్టుకుంటే మాత్రం కొన్ని ఫార్మా స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడే అనుకున్నట్టుగా ఎస్ బ్యాంక్ ఒకటి బాగా కరెక్ట్ అయింది, దాన్ని మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 4-5 ఏళ్ళ ఉద్దేశం ఉంటున్నారు కాబట్టి 4-5 ఏళ్ళ ఉద్దేశం ఉంటే ఎస్ బ్యాంక్ని కొనుక్కోండి. తర్వాత L&T ఫైనాన్స్ను 128 ఆ లెవెల్లో ఉంది, దాన్ని కొనుక్కోండి. తర్వాత రెడ్డి ల్యాబ్స్ని ఒకటి మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఈ విధంగా అరవిందో ఫార్మాని కొనుక్కోండి. సో ఇటువంటి స్టాక్స్లో మీరు ఒక లాంగ్ రన్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. కొన్ని కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. సురేష్ మెయిల్ చేశారు, వర్తమాన్ టెక్స్టైల్స్ అండ్ బిర్లా సాఫ్ట్, టాటా కెమికల్స్, సోలార్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్ కొంచెం 3 to 5 years వీతో కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. వర్తమాన్ టెక్స్టైల్స్, బిర్లా సాఫ్ట్, టాటా కెమికల్స్ అండ్ సోలార్ ఇండస్ట్రీస్ ఈ 4 స్టాక్స్ 3 to 5 yearsకి తీసుకోవచ్చు అంటారని అడుగుతున్నారు శేషు గారు. ఓవరాల్గా టెక్స్టైల్కి చెందిన స్టాక్స్లో మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా పెద్దగా 2-3 ఏళ్ళు కాదండి, గత 4-5 ఏళ్ళగా మనకేం పెద్ద ర్యాలీ అనేది కనపట్టలేదు. అన్నీ కూడా పెద్దగా స్ట్రాంగ్ అయితే లేవండి. తర్వాత వర్ధమాన్ టెక్స్టైల్ పరంగా చూసుకుంటే ఫండమెంటల్ పరంగా చాలా బాగానే ఉంది. అంటే
బాగానే ఉందని చెప్పొచ్చు. చాలా పాత కంపెనీ అండి, మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు ఒక లాంగ్ రన్ కోసం వర్ధమాన్ టెక్స్టైల్ మీరు కొనుక్కోవచ్చు. ఇంకా టాటా కెమికల్స్ కన్నా మీరు టాటా కెమికల్స్ కానీ పరంగా చూస్తే ఇది అంత స్ట్రాంగ్గా మనకి స్టాకు అంటే ఈ మధ్యకాలంలో బాగా వీక్గా ఉందండి. టాటా కెమికల్స్ని మాత్రం మీరు ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. వర్ధమాన్ టెక్స్టైల్స్ మాత్రం మీరు కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. కుమార్ మెయిల్ చేశారు. జేకే టైర్స్, జేపీ అసోసియేట్స్ అండ్ ఎక్సైడ్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా? జేకే టైర్స్, జేపీ అసోసియేట్స్ అండ్ ఎక్సైడ్. అంటే జేకే టైర్స్, ఎక్సైడ్ ఈ రెండు కూడా ఇమీడియట్ ట్రెండ్ అయితే పెద్దగా స్ట్రాంగ్ ఉండకపోవచ్చు అండి. ఎక్సైడ్ చాలా స్లోగా ఉంటుంది, స్టడీగానే ఉంటుంది, బట్ చాలా స్లోగా ఉంటుందండి. ప్లస్ దీనికి తోడు ఇప్పుడే మనకి ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా వీక్ కావడం చూస్తున్నాము. దాని ఎఫెక్ట్ వీటి మీద ఉంటుందండి. కాబట్టి మీరు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే కొనుక్కోండి. ఇంకా జేకే టైర్స్ని అయితే అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. ఇప్పుడే మీరు జేకే టైర్స్ కన్నా మీరు టైర్ కంపెనీలోనే వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. సుప్రీం ఇండస్ట్రీస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ శేషు గారు ఈ లెవెల్లో తీసుకోవచ్చారని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో ఏదైనా ఒక స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఈ లెవెల్లో బయింగ్కి. సుప్రీం ఇండస్ట్రీస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ బయింగ్. చూడండి, సుప్రీం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ని అయితే కొనుక్కోవచ్చు అండి. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 1 year బ్యాక్ చూసుకుంటే కంప్లీట్గా ఏమాత్రం కూడా మనకి రిజల్ట్ పరంగా గొప్పగా ప్రకటించకుండా చాలా వరకు వీక్ రిజల్ట్తో ఉండేది. తర్వాత లాస్ట్ 3 quarters నుంచి చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్న స్టాక్ అండి. కాబట్టి ఎవరి కరెక్షన్స్లోనూ మీరు కొనుక్కోమని చెప్తాను యాక్సిస్ బ్యాంక్ని. తర్వాత సుప్రీం ఇండస్ట్రీస్ గురించి అడిగారు. దీన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు అండి. దీన్ని కూడా సుప్రీం ఇండస్ట్రీస్ని కూడా మీరు కొనుక్కోండి. అయితే ఈ ప్లాస్టిక్ చెందిన సెక్టార్ మీద నేనైతే అంత బులిష్ లేనండి. మీరు సుప్రీం ఇండస్ట్రీస్ కన్నా మీరు వేరే అంటే ఇండస్ట్రీ పరంగా ప్లాస్టిక్ని నేను కొంచెం ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా పెద్దగా పెరగకపోవచ్చు అనిపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ అయితే కొనుక్కోండి, సుప్రీం ఇండస్ట్రీస్ అయితే వద్దండి. శ్రవణ్ రెడ్డి మెయిల్ చేశారు. గార్బర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చారని అడుగుతున్నారు శేషి గారు. గర్వారే టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్ లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు. ఇది కూడా వీక్గానే ఉందండి. స్టాక్ అయితే కొంచెం వీక్గానే ఉంది. బట్ ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగాలి అంటే ఒకటేనండి, మనకి బాగా బుల్ మార్కెట్ అనేది, చాలా స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అనేది ఉండాలి. అప్పుడే ఈ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఇంకా ఫండమెంటల్స్ పరంగా ఇది పర్లేదు, బాగానే ఉందండి, మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం పెద్దగా మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే తీసుకోండి. ఓకేనే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వెంకట్ మెయిల్ చేశారు. జీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్స్లో ఈ లెవెల్లో తీసుకోవచ్చు ఒక 10 points డౌన్ సైడ్తో. జీల్ ఇంకా జేఎస్డబ్ల్యూ స్టీల్ సెల్ కాల్. జీ అయితే మీరు వీక్గానే ఉందండి. జీని అయితే మీరు సెల్ చేసుకోవచ్చు, ర్యాలీస్ వచ్చినప్పుడల్లా సెల్ చేయొచ్చు. బట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కొంచెం డిఫరెంట్గా ఉందండి, స్ట్రాంగ్ ఉంది. కాబట్టి జేఎస్డబ్ల్యూని మాత్రం సెల్ చేయకండి, జీని అయితే సెల్ చేసుకోవచ్చు. ఒక శశిగారిక ముఖ్యంగా హెచ్ఈఎల్ చూసినట్టయితే ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయనున్న దృష్ట్యా ఈ స్టాక్ కొంత డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కొంత కరెక్షన్ అనేది ఈ స్టాక్లో హైస్ నుండి కనిపిస్తూ ఉంది. సో ఇది ఎలా డే అంతా కూడా ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందంటారు? రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ముఖ్యంగా చూడండి, ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అండి. బట్ స్టాక్ అయితే ఓవరాల్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది. కాబట్టి నేను కూడా 1680 ఆ లెవెల్ కట్ కాకుండా ఉంటే రిజల్ట్ తర్వాత స్టాక్, అంటే మనం ఏదైనా కూడా రిజల్ట్ వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎవరు కూడా చెప్పలేరు. రిజల్ట్ తర్వాత ఏదైనా అంటే ఎవరైనా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఈవెన్ ట్రేడింగ్ పరంగా పొజిషన్ తీసుకోవాలనుకున్నా కూడా రిజల్ట్ తర్వాత డెసిషన్ తీసుకోమని చెప్తాను. వీరభద్రరావు మెయిల్ చేశారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ 1000 షేర్స్ని 38.46లో అండ్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్ 1000 షేర్స్ని 38లో తీసుకున్నారు లాంగ్ టర్మ్కి. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా, లేదంటే లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? చూడండి, ఐఎల్ఎఫ్ఎస్ ఓవరాల్గా మొత్తం ఐఎల్ఎఫ్ఎస్ పరంగా మీరు ఎటువంటి
పరిస్థితులను కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈ గ్రూప్లో ఏ స్టాక్ కూడా వద్దండి, అన్ని స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఫర్దర్గా మళ్ళీ కొనుక్కోకుండా ఉన్న పొజిషన్స్ని ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. రమేష్ మెయిల్ చేశారు. రెప్కో హోమ్స్ శేషు గారు 640లో తీసుకున్నారు. ఇది కంటిన్యూ చేసుకో ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? 640లో తీసుకున్నారు. ప్రస్తుతానికి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయండి. అందులో భాగంగా రెప్కో హోమ్స్ కూడా బాగా వీక్ ఉంది. 640 తీసుకున్నారు, ఇప్పుడు 400 చేంజ్ ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి అయితే రెప్కో హోమ్ ఫైనాన్స్ని హోల్డ్ చేయండి. శశి గారు ముఖ్యంగా ఇంట్రాడేకి కానీ షార్ట్ టర్మ్ మీతో బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ ఫ్యూచర్స్ పరంగా కానీ ఏమైనా స్టాక్స్ని ఈరోజు సజెస్ట్ చేస్తారా మీరు? అంటే ఈరోజు మార్కెట్ చాలా వరకు ఫ్లాట్గా ఉంది, ఈవెన్ ఫ్లాట్గానే కొనసాగవచ్చు. అయితే లాస్ట్లో ఏమైనా కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి, కొట్టిపారేలేము. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. అంటే ఈ రోజుకి అంటే ఈ స్టాకు అంటే పర్టికులర్గా డే పరంగా ఎటువంటి రికమెండేషన్స్ అయితే ఇవ్వటం లేదండి. లాస్ట్ మెయిల్ చూద్దాం. మాలిక్ మెయిల్ చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ 700లో అండ్ ఎస్ బ్యాంక్ 216లో తీసుకున్నారు. ఇది అక్యుములేట్ చేయమంటారా లేదంటే యావరేజింగ్కి వెళ్ళమంటారా? అమర్ రాజా 700, ఎస్ బ్యాంక్ 216. కానీ అమర్ రాజా అయితే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా అమర్ రాజాలో వద్దండి. ఎస్ బ్యాంక్ని అయితే మీరు అక్యుములేట్ చేసుకోండి. థ్యాంక్ యూ శేషు గారు. వ్యూవర్స్, ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ 22 పాయింట్స్ పాజిటివ్గా 11,746 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 108 పాయింట్స్ పాజిటివ్గా 39,089 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 268 పాయింట్స్ పాజిటివ్గా 29,976 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్స్ at 12 noon. Stay tuned.